యువ ఆవిష్కర్తల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ బిల్డథాన్ 2025పై వార్తా వ్యాఖ్య వింటారు. భారతదేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దార్శనికతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047ను ప్రారంభించారు. ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ స్థిరత్వం, సుపరిపాలనతో సహా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే యువత భాగస్వామ్యం ఎంతో అవశ్యకమని ప్రధానమంత్రి పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. చిన్నారుల వ్యక్తిత్వ వికాసంలో విద్యా సంస్థల పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహకారంతో పాఠశాల స్థాయిలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా వికసిత్ భారత్ బిల్డథాన్ 2025ని నిర్వహిస్తోంది. వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమం. పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న ఈ అతిపెద్ద హ్యాకథాన్ ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధ భారత్ ఇతివృత్తాల కింద విద్యార్థులలో దాగి ఉన్న ఆలోచనలను, సృజనాత్మకతను నమూనాల రూపంలో తయారు చేసేందుకు దోహదపడుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత నెల 23వ తేదీన ప్రారంభించిన వికసిత్ భారత్ బిల్డథాన్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే 1 కోటి మంది విద్యార్థులు పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం, వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించే దేశవ్యాప్త ఆవిష్కరణ వేదిక. వికసిత్ భారత్ బిల్డథాన్లో పాల్గొనేందుకు పాఠశాలలు vbb.mac.gov.in రిజిస్ట్రేషన్ లింకులో నమోదు చేసుకోవాలి. అనంతరం అక్టోబర్ 11, 12వ తేదీల్లో విద్యార్థులు సన్నద్ధం కావడానికి, ఇతివృత్తాలను ఎంచుకోవడానికి, నమూనాలు నిర్మించడంలో సహాయపడడానికి బృంద నిర్మాణం, మార్గదర్శకత్వం, చర్చ, సన్నాహక కార్యక్రమాలు, ఐడియా క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 13వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలను సమన్వయపరిచేందుకు జాతీయ స్థాయి వర్చువల్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా బిల్డథాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని టీవీ ఛానళ్లలో ప్రసారమవుతుంది. అక్టోబర్ 13 నుండి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనే పాఠశాలలు జాతీయ పోర్టల్లో తమ ఆలోచనలు, నమూనాలను సమర్పించాల్సి ఉంటుంది. పాఠశాల జట్లు సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. వారు తాము పరిష్కరిస్తున్న సమస్య, వారు సృష్టించిన వినూత్న పరిష్కారం, నమూనా, అది పనిచేసే విధానం, ప్రభావాన్ని వివరిస్తూ 2 నుండి 5 నిమిషాల నిడివితో వీడియోను రూపొందించాల్సి ఉంటుంది. 3 నుండి 5 మంది విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడాల్సి ఉంటుంది. పాఠశాల నుండి జట్ల సంఖ్యపై ఎటువంటి పరిమితి ఉండదు. నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు నిపుణుల బృందం నమూనాలను మూల్యాంకనం చేస్తుంది. ప్రతి బృందం 4 బిల్డథాన్ ఇతివృత్తాల్లో ఒకదాన్ని ఎంచుకుని అధికారిక బిల్డథాన్ పోర్టల్లో వారి జట్లను నమోదు చేయాలి. అనంతరం ప్రతి జట్టుకు ఒక ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ గుర్తింపు ఇస్తారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు తమ ప్రాజెక్టులను రూపొందించడంలో ఇంక్యుబేషన్ సెంటర్లు, మెంటర్ ఆఫ్ చేంజ్ నెట్వర్క్, ఉన్నత విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థల నుండి స్వచ్ఛంద సేవకులు, మార్గదర్శకులు సహాయం చేస్తారు. బిల్డథాన్ జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ప్రయోగాత్మక, అనుభవపూర్వక అభ్యాసాన్ని అందిస్తుంది. ఆకాంక్షాత్మక జిల్లాలు, గిరిజన, మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాఠశాలలు ప్రముఖులను ఆహ్వానించి కమ్యూనిటీ స్థాయి ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. 2026 జనవరిలో విజేతలను ప్రకటించి సత్కరించడం జరుగుతుంది. అగ్రశ్రేణి విద్యార్థి జట్లకు బహుమతులు ప్రదానం చేస్తారు. 10 మందిని జాతీయ స్థాయిలో, 100 మందిని రాష్ట్ర స్థాయిలో, 1000 మందిని జిల్లా స్థాయిలో ఎంపిక చేసి మొత్తం ₹1 కోటి పురస్కారాన్ని విభాగాల వారీగా విజేతలకు అందజేస్తారు. వికసిత్ భారత్ బిల్డథాన్ 2025కు ప్రచారకర్తగా భారత వైమానిక దళ టెస్ట్ పైలట్ వ్యోమగామి శుభాంశు శుక్లా వ్యవహరిస్తారని విద్యాశాఖ వెల్లడించింది. మరోవైపు ఈ సందర్భంగా ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలను విస్తరించడం, ప్రతి జిల్లాలో అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయులకు శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించడం తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, స్థిరమైన వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, అట్టడుగు గ్రామీణ వర్గాల విద్యార్థులను సన్నద్ధం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. ఈ బిల్డథాన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, సమగ్రమైన దేశ రూపకల్పనకు ఆలంబన. యువతలో ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించి భారతదేశ సాంకేతిక అభివృద్ధి ప్రయాణానికి నాయకులుగా వారిని సమాయత్తం చేసే బృహత్ కార్యక్రమం అని ఘంటాపథంగా చెప్పవచ్చు. యువ ఆవిష్కర్తల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ బిల్డథాన్ 2025పై వార్తా వ్యాఖ్య ఇప్పటివరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.